హలో, హాయ్ అండి. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు ప్రజాస్వామ్యం గురించి ఏమి చెప్పారనేది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రయోజనము సామాన్య ప్రజల సంక్షేమమేనని, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వంతో కూడిన మానవ సంబంధాలు సామాజిక ఆర్థిక రంగాలలో లోపిస్తే రాజకీయ ప్రజాస్వామ్యము ఇమ్మడలేదని, ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కాలేరని, వారి జీవితాలు మెరుగుపడవని ఏనాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజెప్పారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, నిజమైన ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అది వర్గ కుల ఆధిపత్యము ఉండకూడదన్నాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. తర్వాత న్యాయము, పరిపాలన సమానంగా అందరికీ, ప్రజలందరికీ అందాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యము దేశం అవుతుందని చెప్పారు. కానీ ఈరోజు కొంతమందికే న్యాయము, పాలన, అవకాశాలు అన్నీ కూడా కొంతమంది ఆధిపత్య కులాల వాళ్ళకే అందుతున్నాయి. మిగతా అణగారిన వర్గాల వాళ్ళకి ఎలాంటి సమానత్వం లేదు, ఎదుగు లేదు, బొదుగు లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, వారి కష్ట నష్టాలు తీరటం లేదు. ఇప్పుడు వరకు ఇళ్ళు కూడా లేవు, శ్మశానాలు కూడా లేవంటే మరి ఎంత బాధాకరమైన విషయము. మనకి స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు దాటిపోయి మనం చేసుకుంటున్న ఈ తరుణంలో మన మధ్యలో ఉన్న ఇలాంటి వైషమ్యాల గురించి మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక ఇంకో మాట కూడా చెప్పాడు, రాజ్యాంగపర నీతి అమలవ్వాలన్నాడు. రాజ్యాంగపరమైన నీతి అమలవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది జరుగుతుందా? అసలు రాజ్యాంగాన్ని ఉపయోగిస్తున్నారా? మను చరిత్రను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవేళ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఇన్ని అసమానతలు, ఇన్ని అల్లర్లు, ఇంత అనైక్యత, అభివృద్ధి లేకపోవడం మనకి కనపడతాయా? అది మనం ఆలోచించాలి. ఇంకొక మాట ఏం చెప్పారంటే ఆయన, అధిక వర్గ పాలన నియంతృత్వము ఉండకూడదు అన్నాడు. అధిక వర్గ పాలన నియంతృత్వం ఉండకూడదు అంటే ఇప్పుడు జరుగుతున్నది సేము అధిక వర్గ పాలనే జరుగుతుంది, నియంతృత్వమే జరుగుతుంది. వాళ్ళు చేసిందే పాలన, వాళ్ళన్నదే శాసనము. వాళ్ళు ఏం చేస్తే అదే చెల్లుతుంది. ఈరోజు అట్టడుగు వర్గాల వాళ్ళు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఏది సరిగా చేయలేక చాలామంది సామాజికపరమైన, తర్వాత శారీరకపరమైన అంటే అనారోగ్యపరమైన బాధలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పాలి. మరి తప్ప. ఇంకొకటి ఏంటంటే, బలమైన ప్రతిపక్షం ఉండాలన్నాడు. ఎక్కడుంది ప్రతిపక్షం? బలమైన ప్రతిపక్షంలో ఉన్నవాడు చేసే పని అదే, పాలక వర్గంలో ఉన్నవాడు చేసే పని అదే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వాళ్ళే అన్నిటికీ వాళ్ళే. మరి చదువుకున్న యువతకి అవకాశం లేదు, మేధావులకి అవకాశం లేదు, బ్యూరోక్రటిస్ రిటైర్ అయ్యి వాళ్ళ మేధాశక్తి కూడా వినియోగించుకోవడం లేదు. ఈ విధంగా జరుగుతుంది. మరి దీన్ని ఎలా ప్రజాస్వామ్యం అంటాము అనేది మన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పరిపాలన ప్రజల భాగస్వామ్యంతో ఉండాలి. ఉండాలని చెప్పారు. కానీ ప్రజల భాగస్వామ్యం ప్రజలు వేసిన ఓటే వాళ్ళు వేస్తే ఒక ఓటు ఇంకొకరికి అది వెళుతుంది. అసలు వాళ్ళ ఓటు కూడా వాళ్ళు స్వతంత్రంగా వేసుకోలేని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో అంటే పాలనలో పొలిటికల్ లీడర్స్ ఉంటున్నారు. మరి ఏం చెప్పాలి? ప్రజలు కన్నా ఓట్ల శాతం ఎక్కువ ఉన్నదంటే అసలు ఎలా మరి క్యాలిక్యులేట్ చేయాలి? ఎవరు దీనికోసం మాట్లాడాలి? మేధావులు మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేస్తారు.
యువత ప్రశ్నిస్తే వారికి చంపేస్తారు, వాడి నోరు నొక్కేస్తారు. మహిళలు మాట్లాడితే వాళ్ళ నోరు నొక్కేస్తారు. విద్యావంతులను మాట్లాడితే వాళ్ళకి జైల్లో పెడతారు, అరెస్టులు చేస్తారు. మరి ఎవరు మాట్లాడాలి? ఎవరు దీని గురించి అంటే ప్రతిఘటించాలి, పోరాటం చేయాలి? మరి ఎప్పుడు భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల్లోకి వెళుతుంది? మరి ఈ ప్రపంచం ఉన్నంత వరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉంటుందా? కొంతమంది చేతుల్లోనే సంపద అంతా కేంద్రీకృతమై అతి ఎక్కువ మంది పేదవారు, బీదవారు, అణగారిన బతుకులు బతకాలా? మరి ఏంటి? ఎందుకు మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అనాలి? కొన్ని కులాల వాళ్ళే పరిపాలించుకొని, కొన్ని కులాల వాళ్ళ దగ్గర డబ్బు ఉండి, కొన్ని కులాల వాళ్ళ దగ్గర ఉద్యోగాలు వైద్యం ఉండి, కొన్ని కులాల వాళ్ళే న్యాయస్థానాల్లోనూ మిగతా అన్ని శాఖల్లోనూ ఉంటూ, పైగా దళితులు, బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఏమీ తెలీదు. ముఖ్యంగా అసలు ఎస్సీ, ఎస్టీలకి ఏమీ రాదు, వాళ్ళు అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళకి రిజర్వేషన్స్ అని అంటున్నారు. ఎప్పుడైనా మీరు చూసారు అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో? అసలు హార్డ్ వర్క్ చేసేదే దళితులు, బహుజనులు, బీసీలు. మరి వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళకి ఏమీ లేదంటాడు. ఈ మధ్యన ఒక నిర్మాత మాట్లాడతాడు, వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తుంటే అడుక్కు తింటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏమి రాదు, వాళ్ళకి ఏమన్నా వేడుకోవచ్చు మరి బద్ద అట్లా మాట్లాడతారు. మరి అందరూ మరి మనకి చేత కాకపోతే, మనము సింగునెత్తులు లేకపోతే, మనం స్పందించకపోతే, మనకి ఆ మాటలు మన గుండెల్లో సూదుల్లో గుచ్చుకోకపోతే ఇలాగే ఉంటుంది. మరి అంత మహానుభావుడు మనకిచ్చిన ఇన్ని అవకాశాలు కూడా మనం వినియోగించుకోలేక, ఒకడికైతే కొడతారు, ఒకడికైతే జైలు వేస్తారు, 10 మందికే వేస్తారు. వేలాది మంది ప్రశ్నించగలిగితే ఏం చేస్తారు? కానీ మనం అది చేయము. మనకు ఐకమత్యం లేదు. మన మనిషి ఒక తీరు, మనిషి ఒక దారి. బహుజనులందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఎవరి దారి వారిది. మరి ఎప్పటికి మనం ఒకటవుతాము? ఎప్పుడు మనము మన సత్తాను చూపించుకుంటాము? లేకపోతే వాళ్ళ అధములు, వాళ్ళకేం రాదు, వాళ్ళు అసలు వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అంటుంటే ఇలా పడుతూ ఉంటామా ఎల్లకాలము కూడా? మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత, ఇప్పుడు చదువుకున్న యువత సోషల్ మీడియాలో వాళ్ళన్నీ చూస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అయితే అది సరిపోదు. ఇంకా అందరూ కూడా కమిటీలుగా ముందుకొచ్చి ప్రశ్నించాలి, కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. మనమేమి కత్తులు కటార్లు తీసుకొని పోరాటం చేయమనట్లేదు. పెన్ను, ప్రశ్న, మన మాట, మన జ్ఞానము, అవే మనకు రక్షలుగా, ఆయుధాలుగా ఉండాలి. ఆ విధంగా మనము ప్రశ్నించుకుంటూ, పోరాటం చేసుకుంటూ మనం సాధించుకోవాల్సిందే. పోరాటం చేయకుండా మనకేమి దక్కవు. కాబట్టి ఈ దిశగా అందరూ ఆలోచన చేయాలని, ముఖ్యంగా బహుజన యువత ఆలోచన చేస్తూ ముందుకు రావాలని కోరుకుంటూ, జై భీమ్, జై పూలే, జై భారత్.